డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని పవన్ కు ఛాలెంజ్ చేశారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిచి చూపించాలన్నారు. గెలిచిన తర్వాత పవన్ ఎన్ని చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నామని శేఖర్ బాబు స్పష్టం చేశారు. అసలు తమిళనాడుతో ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన ఎవరు అని శేఖర్ బాబు మండిపడ్డారు. బీజేపీ మాయలో మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. దేవాదాయ శాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పవన్ మాటలు నమ్మడానికి తమిళ ప్రజలు సిద్ధంగా లేరని శేఖర్ బాబు చురకలంటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని పవన్ కు ఛాలెంజ్ చేశారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిచి చూపించాలన్నారు. గెలిచిన తర్వాత పవన్ ఎన్ని చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నామని శేఖర్ బాబు స్పష్టం చేశారు. అసలు తమిళనాడుతో ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన ఎవరు అని శేఖర్ బాబు మండిపడ్డారు. బీజేపీ మాయలో మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. దేవాదాయ శాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పవన్ మాటలు నమ్మడానికి తమిళ ప్రజలు సిద్ధంగా లేరని శేఖర్ బాబు చురకలంటించారు.